అంతా పోయింది. ఇప్పుడేం చెయ్యాలి? అంతా గల్లంతైపోయింది. నేను నడి వీధుల పాలైపోయానే. సుధమ్మ గారు, ఈ దొంగతనం అసలు ఎలా జరిగింది? ఈ జ్యువెలరీ మొత్తం పోయినట్టుంది. అన్ని దోచుకుపోయారు, దొంగలు దోచుకుపోయారు. కిటికీలు తలుపులు వేసినట్టే ఉన్నాయి. అయినా దొంగలు ఎలా దూరారో తెలీదు, అన్ని ఎత్తుకుపోయారు. సరే, ఇది ఎలా జరిగిందో ఎప్పుడు జరిగిందో కనీసం అదేనే చెప్పండి. అయ్యో అయ్యో దేవుడా, నా ఆస్తంతా పోయింది. నేను పేదవాడిని అయిపోయాను, భిక్షగాడిని అయిపోయాను. నేనెవరిని డబ్బులు అడగలేను, ఎవరు నాకు డబ్బులు ఇవ్వరు. నా పరిస్థితి ఎలాగైపోయింది. ఇక నేనేం చేయగలను? సర్వనాశనం అయిపోయాను. బట్టు ఉన్నాడు, నేను మీకు డబ్బులు ఇస్తాను. ఏంటి? మీరేవి దిగులు పడకండి. మీరు ఎప్పుడు రోడ్డుకు వచ్చినా సరే నేను మీకు డబ్బులు ఇస్తాను. అర్థమైందా? ఇదిగోండి, తీసుకోండి. ఇప్పుడు నా దగ్గర ఇంతే ఉన్నాయి, తీసుకోండి. ఇదా? ముందు మీరిద్దరూ ఏడవడం ఆపుతారా? ఇది ఈ వారంలో జరిగిన 3వ దొంగతనం. అది కూడా మన సెక్యూరిటీ కంట్రోల్లో. ఎవరో కావాలని పనిచేస్తున్నట్టున్నారు. ఏం చేస్తున్నావు? ఖచ్చితంగా క్లూ దొరుకుతుంది. వెతకాలి, బాగా వెతకాలి. ఊరు అంటే ఆ దొంగ మాన్యువల్ నుంచి లోపలికి వెళ్లి దొంగతనం చేసి బయటకు వచ్చేసి ఉంటాడన్నమాట. చమక్ సింగ్, టీ తీసుకురా. అయ్యో, దొంగ దొంగ దొంగ. సుధమ్మ సార్, నిన్న మీకు పరిచయం లేని వ్యక్తులు ఎవరైనా ఇక్కడికి వచ్చారా? ఎవరూ రాలేదు, ఎవ్వరూ రాలేదు. ఓ కొరియర్ అతను చెల్లాడు సార్. సార్, నేను ఎస్ఎస్ కొరియర్ నుంచి వచ్చాను. ఇది మీ పక్క షాప్ వాళ్ళ మార్బల్స్ అండ్ టైల్స్ వాళ్ళ కొరియర్. మార్బల్స్ శాంపిల్స్ ఉన్నాయి. వాళ్ళ షాప్ ఏమో మూసింది. మా ఆఫీస్ కూడా ఈ టయానికి మూసేస్తారు. నేనేమో దీన్ని ఇంటికి తీసుకువెళ్లాను. అందుకని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, కొంచెం ఈ రాత్రికి మీరు దీన్ని మీ షాప్ లో ఉంచుకోండి. ఉదయాన్నే వచ్చి తీసుకెళ్తాను నేను. థ్యాంక్ యూ సార్. సరే, ఆ బాక్స్ ఇక్కడ పెట్టి వెళ్ళమన్నాను. నేను ఉదయం కొట్టు తెరిచినప్పుడు ఆ కొరియర్ అతను ఇక్కడే నిల్చొని ఉన్నాడు సార్. ఆ బాక్స్ అతను తీసుకువెళ్లిపోయాడు సార్. దేవుడా, నన్ను పైకి తీసుకెళ్లిపో. ఇక్కడ నా ఆస్తితో పోగొట్టుకున్నాను. నన్ను తీసుకెళ్లిపో. ఏడవకండి, నా మాట వినండి. గట్టు గట్టు గట్టు. ఆపండి, క్షమించాలి. ఇక్కడ నా మిత్రుడున్నాడు, అందుకే ఆపాను. థ్యాంక్ యూ గట్టు, నువ్వు నన్ను కాపాడావు. థ్యాంక్ యూ. మీరెందుకని మ్యాన్లోకి దిగారు బట్టు? నేను చెక్ చేయడానికి వెళ్ళాను. ముందు పారిపోదాం, నువ్వు తర్వాత చెప్తూలే. ఒకసారి వెనక్కి చూడు. నాకేమీ కనపడడం లేదు. బురద నా కళ్ళని కమ్ముకుంది. అలాగే పరిగెత్తండి, నా వెనకాలే రండి. ఓకేనా? ఇప్పుడు రైట్ రైట్. ఇప్పుడు లేవు. నా మాటలు జాగ్రత్తగా వింటూ నన్ను ఫాలో అవుతూ రండి, సరేనా? అలాగే.
తాడు మీద నుంచి దూకండి, తాడు మీద నుంచి దూకండి. తాడి నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? అరే గట్టు, చాలా రోజుల తర్వాత ఇలా చేస్తున్నారు. ఇది చాలా బాగుంది. నీకు విషయం తెలుసా, ఇది చాలా మంచి ఎక్సర్సైజ్. బట్టు నేను చెప్పేదానికి అర్థం ఇది కాదు. మిత్రులారా, నా ప్రియమైన స్నేహితుణ్ణి మీ అందరికీ పరిచయం చేస్తాను. కొద్ది రోజులుగా ఇతను నాకు దొంగతనాలు చేసి పెడుతున్నాడు, కానీ ఇతన్ని మీ అందరికీ నేను పరిచయం చేయలేదు, ఎందుకంటే అతను ఒంటరిగానే పని చేయాలనుకుంటున్నాడు. ఈ రోజు అతను నా టీమును కలవాలి అనుకున్నాడు, అందుకే ఈ బాక్స్ ని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. కమాన్ కొక్కరుకో, నువ్వు బయటికి రా. మేమందరూ నీ కోసం ఎదురు చూస్తున్నాం. ఇంత చిన్న బాక్స్ లో మనుషులు ఎలా ఉంటారు బాస్? అది ఎలా సాధ్యమవుతుంది బాస్? ఇవే నేను దొంగిలించిన వస్తువులు. శబాష్ మిత్రమా, శబాష్. మిత్రులారా, ఇతను నా స్నేహితుడు, పేరు కొక్కురోకో. ఇతని శరీరం రబ్బర్ లాగా బాగా సాగుతుంది, మీరే చూస్తున్నారుగా. దీని తర్వాత ఇతను చేయబోయే దొంగతనం చోటు కట్టుబట్టు సెక్యూరిటీ ఆఫీస్. ఆ తర్వాత ప్రజలకు నమ్మకం వచ్చేస్తుంది కట్టుబట్టు వాళ్ళ గార్డ్స్ ఉపయోగించుకునే దొంగతనాలు చేస్తున్నారని. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. మీరందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ ఏం చేస్తున్నారు? మీరే కదా ఆలోచించమని చెప్పారు బాస్, అందుకే ఆలోచిస్తున్నాం. చూసావా కొక్కలకు, నా చుట్టుపక్కల ఎలాంటి మనుషులను పెట్టుకున్నాను. మంద బుద్ధులారా, అర్థం చేసుకోండి, వినండి. ఆ తర్వాత ప్రజలు గట్టు బట్టు దొంగలని జైలుకు పంపిస్తారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, నా మిత్రుడు కొక్రోకోకి మీరందరూ స్వాగతం పలకాలి. అర్థమైందా? మీకు ఎక్కువ చెమట పడుతుంది బాస్, ఎవరైనా వెళ్ళి ఫ్యాన్ ఆన్ చేయండి. ఇదిగో వేస్తున్నా. వేస్తున్నాను. నన్ను కాపాడండి, కాపాడండి. చూడు మిత్రమా, మా వాళ్ళ తెలివితేటలు అలాగే ఏడ్చాయో. అరే, నన్ను కిందకు దింపండి, నన్ను కిందకు దింపండి. చూడండి చూడండి, నా పక్కకి ఒక పెద్ద సాలిపురిగే వస్తోంది. మన బాసుని కిందకి దింపండి, దాని బారి నుండి మన బాసుని కాపాడుదాం. బాస్ మేము వచ్చేస్తున్నాం. కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి, కాపాడండి. కిందకి రండి బాస్, కిందకి రండి బాస్. ఇప్పుడు ఏం చేయాలి? ఒరే దద్దమ్మలారా, ఫ్యాన్ అటు ఇటు తిప్పడం మానేసి దాన్ని ఎలా కాపాలో కొంచెం ఆలోచించండి. ఓరి నాయను, భగవంతుడా, ఈ బుద్ధి లేని వాళ్ళ దగ్గర నుంచి నన్ను కాపాడు. నన్ను కిందకు తిప్పండి, నన్ను కిందకు తిప్పండి. బాస్ మీరే కదా ఫ్యాన్ ఆఫ్ చేయడం గురించి ఆలోచించమన్నారు, దాని గురించి ఆలోచిస్తున్నా. బాస్ మీరెప్పుడు కోపపడ్డానికి ఏదో కారణం వెతుకుతూ ఉంటారు బాస్. నేనిక మీతో మాట్లాడను. ఈ డైలాగులన్నీ చెప్పడం బాగా తెలుసు. త్వరగా వెళ్ళి ఆ ఫ్యాన్ ఆపరా. త్వరగా వెళ్ళు. ఓరి నాయనో, చూసావుగా మా దద్దమ్మల్ని, అందుకనే నీ సహాయం నేను కోరుతున్నాను. నిజానికి ఆ గట్టు బట్టుకి నేను ఒక్కనే సరైన వాణ్ణి.
వాళ్ళకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమయ్యింది. వినాశనానికి మరో పేరే ఈ షేర్ సింగ్. అయితే మొదటి పేరు ఎవరిది బాస్? నోరు మూస్తావు ముయ్యవా. షేర్ మాట్లాడుతున్నాడుగా, మధ్యలో మాట్లాడకూడదు. ఆహాహా. నా మిత్రమా, తర్వాత ఎక్కడ దొంగతనం చేయాలో ఒక ప్లాన్ వేయి. ఏయ్, షాప్ క్లోజ్ అయింది. తర్వాత సీసీటీవీ కెమెరా కూడా ఆఫ్ అయిపోయింది. ఫుటేజ్ ఆధారాలు కూడా లేవు. ఎవరో కావాలనే కెమెరా ఆఫ్ చేస్తారేమో అనిపిస్తుంది. నాకెందుకో ఈ కొరియర్ బాయ్ కి దొంగతనానికి ఏదో కనెక్షన్ ఉందేమో అనిపిస్తోంది. అవును గట్టు, నాకు తెలిసిన ఇంకో జ్యువెలరీ ఉంది. అక్కడ మన సెక్యూరిటీ మనుషులు ఉన్నారు. పేరు శుభ్ జ్యువెలర్స్. ఇవాళ మన ఇద్దరం శుభ్ జ్యువెలర్స్ కి వెళ్దాం. అది కూడా బాక్స్ లో దాక్కోని. ఓకే, చట్టం చెవులు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. నేనంతా వినేశాను. ఇక గట్టు బట్టు తప్పించుకోనే లేరు. వాళ్ళు దొంగతనం చేయడానికి వెళ్తారు, నేను పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళని పట్టుకుంటాను. గట్టుబట్టు వాళ్ళిద్దరు మంచోళ్ళు సార్. దొంగల్ని పట్టుకోవడమే వాళ్ళ పని సార్. అయ్యా మీరేం చేసుకుంటారో చేసుకోండి, నాకు డబ్బులు ఇచ్చి బలూన్స్ తీసుకోండి. నాకేమనిపిస్తుందంటే వాళ్ళ ఇల్లు భూమిలోకి దిగిపోతుంది, వాళ్ళు నా దగ్గరకు వస్తున్నారనిపిస్తోంది. వాళ్ళ ఇల్లేం కింద దిగడం లేదు సార్, మీరే పైకి వెళ్ళిపోతున్నారు. ఎలాగైనా నన్ను ఎగరకుండా ఆపేసే. ఆపో త్వరగా. సార్. సార్ సార్ ఆగండి సార్. రా పైకి ఎగిరి రా త్వరగా. అయ్యో, నా తల లోపల ఇరుక్కుపోయింది. సార్ టీ తాగేసుకోండి సార్. సార్ చూడు, నేను ఎక్కడున్న విషయం నువ్వు ఎవ్వరికి చెప్పొద్దు. గట్టు బట్టుకు కూడా చెప్పొద్దు. చెప్పేవంటే నిన్ను ముందు జైల్లో పెట్టేస్తాను. సార్, ఈ రాత్రికి నేను ఈ బాక్స్ లోనే ఉంటాను. ఆ దొంగ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కొరియర్ బాయ్ వస్తే ఆ బాక్స్ ని మీరు లోపల పెట్టమని చెప్పండి, సరేనా? ఓకే. బెస్ట్ ఆఫ్ లక్ గట్టు. ఇదిగోండి సార్, ఇదిగోండి మీ కొరియర్. ఎక్కడ పెట్టమంటారు సార్? అక్కడ పెట్టు. థ్యాంక్ యూ సార్. మనం అనుకున్నట్టే కొరియర్ బాక్స్ వచ్చింది, కానీ ఇక్కడ ఇంకో బాక్స్ కూడా ఉంది. ఆ బాక్స్ లో ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఆయనకి మన ప్లాన్ గురించి తెలిసిపోయినట్టుంది. అరే ఇదేం బాక్సు? బట్టు నేను నమ్మలేకపోతున్నాను. ఆ బాక్స్ లో ఒక దొంగ ఉన్నాడు. ఇప్పుడు బయటకు వచ్చాడు. బట్టు త్వరగా రండి. అతను నా బాక్స్ ని టేప్ పెట్టి క్లోజ్ చేశాడు. నేను బయటికి రాలేకపోతున్నాను. రండి. నన్ను బయటికి రాని, నన్ను బయటికి రానివ్వు.
చమక్ సింగ్ నన్ను బయటికి తీ త్వరగా ఎక్కడున్నావు మీరు బయటికి వచ్చారంటే మీ అందరిని అరెస్ట్ చేసి లోపల పడేస్తాను హలో షేర్ సింగ్ మన్మానికి మన గుట్టు తెలిసిపోయింది సాధ్యమైనంత త్వరగా ఇక్కడికి వచ్చి నీ చేతులు పైకెత్తు కిందకు దించావంటే దించిన చేతులతో అలాగే ప్రాణం కూడా గాల్లో కలిసిపోతుంది ఓయ్ గట్టు వీళ్ళు నన్ను పట్టుకున్నారు కాపాడు ఇలా చూసారా నా మిత్రుడు వచ్చేసాడు ఇప్పుడు చూడండి మీ పరిస్థితి ఏం అవ్వబోతుందో ఏ గట్టు ఏ ఒక్కడిని వదలకు ఏంటి వీళ్ళు ఇంతమంది ఉన్నారు నేను దొరికితే నన్ను ఉత్తుకు ఆరేస్తారు నేను వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి త్వరగా గట్టు పైకి వెళ్దాం వెంటనే గొడవ ఆపేసాయి యు ఆర్ అండర్ అరెస్ట్ పారిపోయే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు బాక్స్ బత్తను కొట్టుకొని వచ్చానా సరే నిన్ను చిత్తుగా కొడతాను లోపల కూర్చొని టీ తాగుతున్నావా నువ్వెలాగో లేవలేవు పరిగెత్తడం గురించి అస్సలు ఆలోచించొద్దు ఏయ్, ఆగు. మీరిద్దరు షేర్ సింగ్ కి చాలా ఇబ్బంది పెట్టేశారు ఇప్పుడు చూడండి నేను మీ ఇద్దరిని ఏం చేస్తాను లెఫ్ట్ హ్యాండ్ నాకు త్వరగా వచ్చి క్యారెట్ తినిపించండి అలాగే గట్టు గారు తినండి క్యారెట్ ని జాగ్రత్తగా ఉంచండి నేను ఇప్పుడే వస్తాను ఇప్పుడు ఎవరు వస్తారో రండి ఒక్కొక్కరిని ఫుట్బాల్ ఆడుకుంటాను నువ్వేంట్రా చూసేది ఈ షేరు మనుషులు నీ అంతం చూస్తారా ఇప్పుడు ఏం చెయ్యాలి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అలా చూస్తారేంట్రా దద్దమ్మల్లారా వాళ్ళిద్దరిని నరికేయండి ఇలా చూడు వాళ్ళిద్దరిని చిత్తు చేశాయి నీ పని అయిపోయింది ఇక నేను బంధించేస్తారు నేను ఇంకా మొదలు పెట్టనే లేదు ఆలోపే ఎలా ముగిస్తాను చెప్పండి క్యారెట్ ని విసిరేసి నాకు కొంచెం సాయం చెయ్యి నా క్యారెట్ ని విసిరిస్తే నాకు చాలా కోపం వస్తుంది మీరు రబ్బర్ అనే విషయాన్ని నేను మర్చిపోయాను ఏంటలా చూస్తున్నారు నా మిత్రుడికి వెళ్ళి సహాయం చెయ్యండి ఏం చేస్తున్నారు ఇతన్ని సహాయం చేస్తున్నాం బాస్ ఇతని హాస్పిటల్ తీసుకెళ్తున్నాం
ఒరే దద్దమ్మలారా, సహాయం చెయ్యండి అంటే అర్థం ఫైట్ చెయ్యమని. ఇది ₹1,00,00,000 వజ్రం, ₹1,00,00,000. ఎవరు కావాలండి? నాకు కావాలి. ఆగు, నాది. నువ్వు తప్పు. నాకే సొంతం. నాది, నాకు కావాలి. లేవండి, లేవండి, లేవండి. నా మాట వినండి. నన్ను ఎవరు ముట్టుకోరు. లేవండి. లే, లే, లే. ఈ నెల శాలరీ నీకు ఆల్రెడీ ఇచ్చేశాను. లే బాస్, ఇది పట్టు ఇచ్చింది బాస్. పట్టు, ఈసారి మాత్రం మీరు తప్పించుకున్నారు. మీరు మాత్రం దొంగల్ని పట్టివ్వకుండా ఉండుంటే మీ ఇద్దరిని జైల్లో పెట్టి చిత్త కొట్టుండేవాణ్ణి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. వీడికి ఈ జైల చాలా ఎక్కువ. చిన్న చిన్న బాక్స్ లో దూరాలంటే వీడికి చాలా ఇష్టం. ఏమంటావు?